వాయునందన, రాముడు శోకసాగర మగ్నుడై ఇతర విషయాల గురించి ఆలోచన చేయడం లేదని నువ్వు చెబుతున్న మాటలు విషం చుక్కపడిన అమృతంలా ఉన్నాయి. అఖండ సంపదలు వచ్చి పడినా, దారుణ క్లేశాలు నెత్తి మీద ఉన్న కాలపాశం ఎప్పుడూ మన కంఠాన్ని తగిలించి లాగుతూనే ఉంటాడు యముడు. విధిని తప్పించుకోవడం ఎవరి తరం కాదు. రామలక్ష్మణులు నేను అమితమైన దుఃఖసాగరంలో ఉన్నాము. రావణుని సోదరుడైన విభీషణుడు నన్ను వదిలిపెట్టమని పదే పదే రావణునికి చెప్తున్నా వినడం లేదట. రావణుని మృత్యు వెన్నంటి తరుముతున్నదని విభీషణి పెద్ద కూతురు అనల వచ్చి చెప్పింది. ఆ పిల్లను స్వయంగా ఆమె తల్లి పంపిందట. రావణుని అనుచరులలో వృద్ధుడు, ధర్మపరుడు, ధీశాలి, విద్వాంసుడు అయిన అవింధ్యుడనే ఆయన కూడా రాముని వల్ల రాక్షస నాశనం తప్పదని హెచ్చరించినా వినడం లేదట. మా నాన్నగారు జనక మహారాజు ఒకసారి నాతో ఒక మాట అన్నాడు. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను లక్ష్మణుని సహాయం లేకుండా రాముడొక్కడే చంపిన యుద్ధంలో రాముని భుజములు తాండవమాడాయట. చూసిన ఋషులు, మునులకు శ్రీమన్నారాయణుడు తన 1000 చేతులతో యుద్ధం చేస్తున్నాడా అనిపించిందట. అంతటి అపర పరాక్రమవంతుడైన నా రాముని చేతిలోనే ఈ రాక్షసునికి చావు రాసింది అని జగన్మాత పలుకుతుంది. అవునమ్మా అంటున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీరు కూడా పొందండి.